అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఒక కుటుంబంలో, ఒక సమాజంలో ఉన్న స్త్రీని మనం ఎట్లా నడుపుతున్నామో, తనని ఎట్లాగా ఏ దారిన పట్టించాలి అనే విషయంలోని ఎక్కువగా అందరూ ప్రయత్నిస్తున్నారో, ఆ విషయాలన్నీ మారిస్తే చాలు మన సమాజం చాలా సమానత్వమైన సమాజం అయిపోతుంది అని చెప్పి. దానికి కారణం ఏంటంటే, ఒక స్త్రీ ఒక కుటుంబంలోని అన్నీ చెప్పి పెంచుతుంది. ఒక కొడుకు కూడా నువ్వు ఈ పని చెయ్యొద్దు, ఆడదే ఈ పని చెయ్యాలి అంటే అమ్మను నమ్ముతున్నాడు కొడుకు. కానీ మీరిద్దరూ కలిసి పని చెయ్యాలరా అని అమ్మ చెప్పి పెంచిందనుకోండి, వాళ్ళు అలా పెరుగుతారు కదా. అలా ఎందుకు చేయించలేదు ఒక స్త్రీని అని ఆలోచిస్తే, 4 విధాలుగా స్త్రీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అన్నది. ఎవరు? అధికారం చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ స్త్రీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే కొన్ని దారులు. ఒకటేం చేశారంటే, తనకి చదువు చెప్పించకూడదు. చదువు చెప్పిస్తే ఏమవుతుంది? మనతో పాటు సమానంగా మాట్లాడుతుంది, క్వశ్చన్ చేస్తుంది కదా. చదువు చెప్పించకూడదు. ముందుగానే బాల్య వివాహం చేసేస్తే తనకిష్టమైన వాడిని ప్రేమించడం అనే ప్లేస్కి వెళ్ళదు. తర్వాత తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఆ ప్రసక్తే లేకుండా చెయ్యాలి. ఒకవేళ ఏదో ఒక విధంగా విడో అయ్యిందనుకోండి, మగాడైతే రీమ్యారేజ్ ఉంది, కానీ ఆడది చేయకూడదు.